ఎద్దు ఇచ్చిన సలహా. ఒకానొక రైతు పెంచుకునే ఎద్దు తన యజమానికెంతో నమ్మకంగా ఉంటూ వ్యవసాయంలో సహాయం చేసేది. ఓ రోజు రైతు ఇంటి వెనక ఉన్న ఎద్దు ఉండే చోట ఓ దోమ వచ్చివాలి ఇలా అంది. నువ్వు రోజు ఎంత కష్టపడతావో, నీ యజమానికి పంటలు పండించడంలో సహాయం చేస్తావు. నీకు బండి కడితే అందులో అతన్ని ఎక్కించుకుని ఎక్కడంటే అక్కడ తీసుకెళ్తావు. బదులుగా నీకేమిస్తున్నారు? ఆ పచ్చగడ్డి, ఆ నీళ్లు. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. మిత్రమా, నాకెటువంటి బాధలు లేవు. మనుషులకు సహాయం చేయడంలోనే నాకు చాలా ఆనందముంది. మా యజమాని నన్నెంతో బాగా చూసుకుంటాడు. ఈ మనుషులు వాళ్ళ లాభం కోసం నిన్ను వాడుకుంటున్నారు. అందుకే నేను మనుషులకి ఏ పని చేయను. పైగా వాళ్ళ రక్తం పీలుస్తాను. కానీ నీకంత బలం ఉండి కూడా మనుషుల కింద పనిచేస్తున్నావు. నన్ను చూడు, ఎంత చిన్నగా ఉన్నానో, కానీ వాళ్ళ రక్తం పీల్చగలను. మనుషులు నా కడుపు నింపుతారు, అందుకే వాళ్లకు నేను పని చేస్తా. వీళ్ళు నా బాగోగులు చూస్తారు, నేను ఉండటానికి నీడనిచ్చారు. ప్రేమతో నన్ను తడిమి ఆప్యాయతగా పలకరిస్తారు. ఎప్పుడూ నా కడుపు నింపుతారు. వీళ్ళు నన్ను చాలా ప్రేమగా కూడా చూసుకుంటారు. ఇవన్నీ వీళ్లకు నేను నమ్మకంగా చేస్తూ ఉండటం వలన వీళ్ళు నాకు అన్నీ ఇస్తున్నారు. కానీ నువ్వు వీళ్ళకి చేసే సేవ ముందు ఇవన్నీ లెక్కలోకి రావు. నువ్వు వీళ్ళ కోసం ఎంత కష్టపడతావు. వీళ్ళు నిన్ను సభాష్ అంటారు, అంతే. నీకన్నా నేనెంతో చిన్నగా ఉన్నా నేనే నయం. నువ్వు సిగ్గుపడాలి. తెలివి తక్కువదానా, మరీ అంత మిడిసిపడకు. నువ్వు వాళ్ళ రక్తం తాగుతావని మనుషులకు నువ్వంటే అసహ్యం. నువ్వు వాళ్లకు ఏ విధంగా సహాయపడవు. నువ్వు మనుషుల దృష్టిలో ఒక క్రిమి కీటకానివి, అంతే. ఇవి నేనేం పట్టించుకోను. ఎద్దు చెప్పే మాటలు పూర్తిగా వినకుండానే దోమక్కడ్నుంచి ఎగిరిపోయింది. ఓ రోజు యథావిధిగా దోమ రైతుని కుట్టి రక్తం పీల్చేందుకు అతని చెయ్యి మీద వాలింది. రైతు దాన్ని ఒక్క దెబ్బ వేసేసరికి దెబ్బకి చచ్చూరుతుంది. మనం చేసేదే మనకి తిరిగొస్తుందని అందుకే అంటారు. ఆ దోమ మనుషులకి హాని చేయకుండా ఉండుంటే అది బతికేది. మీరు ఏ విత్తనమైతే నాటుతారో ఆ పంటే కోస్తారు.